రాజీనామాలు ఎందుకు చేస్తలేరు, మీరు ఎందుకు ఊరుకోకుంటారని చెప్పి ఇతర పార్టీ వాళ్ళు, ఇతర కొన్ని పత్రికలు మా పార్టీలో ఉన్న సభ్యుల్ని అయోమయకు గురి చేసే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పుడు అది వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే మా పార్టీ సొంత విషయం ఇది. ఒకవేళ రాష్ట్రం గురించి ఆలోచిస్తే రాష్ట్రానికి ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఏదైనా ఇమీడియట్ నిర్ణయం తీసుకుంటాం కూడా. ముఖ్యమంత్రి గారు నిన్న మీడియా ప్రతినిధులతో, మీడియా యాజమాన్య సంపాదకులతో సమావేశం పెట్టడం కూడా జరిగింది. ప్రభుత్వానికి మీడియాకి మధ్య సత్సంబంధాలు పెంచుకోవడం కోసం మీడియా నుంచి సూచనలు, సలహాలు కోరుతూ తప్పనిసరి వెళ్ళదు. అందులో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టడంలో తప్పేముంది, మీటింగ్ పెడతారు. కానీ మెజారిటీ శాసనసభ్యుల అభిప్రాయం ముక్త కంఠంతో హైకమాండ్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. 156 మంది శాసనసభ్యులు కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మేమంతా కూడా మాకు నాయకుడు జగన్ అని చెప్పడం జరిగింది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సందేహం ఉండబోదు కూడా. కాకపోతే దీని మీద నిర్ణయం తీసుకోనికి హైకమాండ్కి కొంచెం సమయం అవసరం. అంటే ఇంకొక 1 వీక్ 4-5 డేస్ సమయం అవసరం. ఈ సమయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. కాబట్టి కానీ ఈలోపుగానే ఎందుకు చేయడం లేదు, ఇంతమంది శాసనసభ్యులు ఉన్న గతంలో ఎప్పుడు లేదు, ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకు చేయడం లేదు, హైకమాండ్ ఈ విధంగా చేస్తుంది, హైకమాండ్ ఈ విధంగా చేస్తుందని చెప్పేసి అంటున్నారు. మాది ఒక జాతీయ పార్టీ అనేది కొంచెం క్రమశిక్షణ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. మేము ఎమోషనల్గా పోయి మా యొక్క అభిప్రాయం మేము చెప్పాము, మా క్లియర్ కట్గా స్పష్టం చేసి చెప్పాము. కానీ మా యొక్క ఫీలింగ్స్ని హైకమాండ్ కొంచెం అర్థం చేసుకొని దానికి జవాబు ఇస్తానికి కనీసం ఇంకొక 4-5 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా మేము వెయిట్ చేస్తున్నాం. క్రమశిక్షణ వల్ల కాంగ్రెస్ సైనికుల్లాగా వెయిట్ చేస్తున్నాం. సుధీర్ రెడ్డి గారు, ఇక్కడ ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు స్వల్ప నష్టమైన ఒక 3 స్థానాలు కాంగ్రెస్ టీడీపీ పోవడం జరిగింది. పశ్చిమ గోదావరిలో 2, ఆదిలాబాద్, దండేపల్లిలో 1. అంటే కాంగ్రెస్ నుంచి టీడీపీకి కైవసమైనాయి. అంటే ఇంత ముఖ్యమంత్రి గారు చనిపోయి ఇంత క్రేజ్, ఇంత సింపతి ఉన్న ఈ సమయంలో కూడా కొన్ని స్థానాలు స్థానిక సంస్థల్లో కోల్పోవడం ఎలా ఫీల్ అవ్వచ్చు? ముఖ్యమంత్రి గారు 2వ తారీఖు నుంచి ఎప్పుడైతే కనిపిస్తలేరో అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు అందరూ కూడా ఆ న్యూస్ మీద దృష్టి తప్ప వేరే న్యూస్ మీద దృష్టి, వేరే ఇతర అంశాల మీద దృష్టి సారించలేదు. ఆ సారించకపోవడం వల్ల కొన్ని వేరే పార్టీలకు లాభమైంది, అంతే తప్ప వేరే పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా జగన్ గారు జెడ్పీటీసీ ఎన్నికల మీద దృష్టి సారించారు, టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అది నిన్నే చేశారు. ఎందుకంటే నిన్నటికి కొంచెం జగన్ గారు కొంచెం తేరుకొని ఇతర విషయాల మీద దృష్టి పెట్టే సమయం ఆసన్నమైంది. కాబట్టి కొంచెం నిన్ననే పెట్టడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా నాన్నగారు కన్న కళల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా నిజం చేయాలని చెప్పేసి అందరికి కూడా జిల్లా అధ్యక్షులతో మాట్లాడడం జరిగింది. ఓకే అండి, ఇది నేటి హెడ్లైన్స్ టుడే చర్చా కార్యక్రమంలోని విశేషాలు. మన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారికి, ఏపీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మన లైవ్ షోలోకి ఫోన్ ఇన్లోకి వచ్చిన కాంగ్రెస్ శాసనసభ్యులు ఆనం వివేకానంద రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరో హెడ్లైన్స్ స్టూడియో కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతపాటికి సెలవు. ధన్యవాదాలు.